సారంగపాణి జాతకం ఇప్పుడే చూసొచ్చాను. సినిమా నాకైతే ఫన్ అనిపియకపోగా నీరసమొచ్చింది. ఏదో కిషోర్ అండ్ హర్ష క్యారెక్టర్స్ డైలాగ్స్ 4, 5 ప్లేసెస్‌లో తప్ప ఇంక ఎక్కడ ఏ క్యారెక్టర్‌వి కామెడీ గాని అనిపించిందే లేదు. ఫీల్స్ లైక్ ఔట్‌డేటెడ్ రైటింగ్. ఏదో ఒకే చోట పెట్టేసి లాగి, లాగి వదిలిపెట్టినట్టుంది మూవీ. జాతకాలు నమ్మే హీరో తన జాతకంలో ఒకటుందని తెలిసాక ఏం చేశాడనేదే ఈ సారంగపాణి జాతకం. బేసిక్‌గా ఇది ఎలా ఉంటదంటే, ఏదో కానిచ్చేసామని హడావుడి. అంతేగాని వర్కౌట్ అయ్యేవి చాలా అంటే చాలా తక్కువ. అవి కూడా కిషోర్‌వి మాత్రమే అన్నమాట మెయిన్‌గా. ఆయన తన ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్పే డైలాగ్ డెలివరీ వల్ల మిగతావి ఎలా అయిపోయిందంటే, బండి స్టార్ట్ చేసి రైస్ చేసే హ్యాండిల్‌ని ఇరగ్గొట్టేసినట్టు ఉంటది. అసలు మూవ్‌మెంటే ఉండదు మూవీలో. ఆ! వెన్నెల కిషోర్ వచ్చారు. సరే ఒక డైలాగ్ ఏస్తారు. అది ఫన్ తెప్పిస్తే తెప్పిస్తది లేకుంటే లేదు. ఇంకా మిగతాది ఎంత డల్‌గా అనిపించిందంటే అంత డల్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 'బామ్మ బామ్మ' అంటారు. ఏదో పెద్ద చాటంత బ్రీఫ్ ఇస్తారు. అక్కడికెళ్లి చూస్తే నవ్వు రాకపోగా ఏడుపొస్తది. ఇంకెంతసేపు లాగుతారు నవ్వేరని నేరేషన్‌తో అని. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 'ఆల్ఫా మేల్' అని ఒక పాయింట్ ఒకటి తెస్తారు. అదేదో కొంచెం ఫన్ ఇచ్చేలా ఉంది అనుకుంటే స్టార్ట్ అయ్యిద్ది. ఇక ఆగిపోద్దనమాట ఇంగెళ్ళదు. 'బామ్మ బర్త్‌డే పార్టీ హోటల్' అని పెట్టి లాగుడే లాగుడులా అయిపోయింది మూవీ. ఇందులో బామ్మది, బర్త్‌డే పార్టీది 2 ఏమాత్రం ఫన్ అనిపియలేదు. హోటల్ దగ్గర మాత్రం కిషోర్ అండ్ హర్ష వాళ్ళ డైలాగ్స్‌లో 4, 5 ప్లేసెస్‌లో అలా ఫన్ తెప్పించారు. బట్ ఆ డ్రాగీ నరేషన్ పిచ్చ బోర్ కొట్టింది. ఎందువల్ల అంటే వాళ్ళ వన్ లైనర్స్ 3, 4 ప్లేసెస్‌లో అనే గాని మిగతాదంతా కంప్లీట్‌లీ డెడ్. ఫుల్ నీరసం. వాళ్ళ ఫ్యామిలీని, వీళ్ళ ఫ్యామిలీని ఏదో తెచ్చేయాలి, ఇరికించేయాలనే హడావుడి. మెయిన్ క్యారెక్టర్ అటు ఇటు తిరగడం. ఫన్ కంటే ఫాస్ట్‌గా అటు ఇటు తిరగాలి అన్నట్టు. ఏదో టీవీలో ఔట్‌డేటెడ్ జోక్స్‌తో సీరియల్ చూస్తున్నట్టుంది. 'దర్శి' క్యారెక్టర్ నుంచి ఎందుకో టోటల్లీ జీరో అనిపించింది సినిమాలో. తన క్యారెక్టర్ డైలాగ్స్ ఇవేవి ఏమాత్రం ఫన్ అనిపియలేదు. ఆ టైంలో 'మోహన్ కృష్ణ ఇంద్రగంటి' గారి రైటింగ్ న్యూ ఏజ్‌గా ఉండేవి. బట్ ఇప్పుడు ఔట్‌డేటెడ్ అయిపోయాయి. మంచి లైన్‌తో న్యూ ఏజ్ రైటింగ్‌తో తీశారు అప్పుడు. బట్ ఇప్పుడు మంచి లైన్ తీసుకున్నా గాని మోస్ట్‌లీ ఫ్లాట్ అండ్ డల్ ఎగ్జిక్యూషనే ఇస్తున్నారు. పెర్ఫార్మన్సెస్ వైస్ కిషోర్, దర్శి అండ్ హర్ష చేశారు. రిమైనింగ్ అంతా ఓకే. ఓకే. నరేష్ గారిని అండ్ ఇంకొంతమంది యాక్టర్స్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనిపించింది. ఎక్కడ లాగుడు, పీకుడు తప్ప క్యారెక్టర్స్ కామెడీ అనేది లెట్ డౌన్ చేసేసారు. మ్యూజిక్ ఒకటి ఫుల్‌గా బావుంది. అన్ని సాంగ్స్ సినిమా వైస్ వర్కౌట్ అయ్యాయి. ఫైనల్లీ ఎంటర్‌టైనింగ్‌గా ఏమనిపియలేదు. నా వరకైతే ఔట్‌డేటెడ్, బోరింగ్, డ్రాగీ అండ్ రిపిటేటివ్. మీ ఇష్టమిక. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.